ఇన్ఫర్మేషన్ నాకు ఇయ్యలేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా తీసుకుపోయిన తర్వాత నీ కొడుకుని సో ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల్లో ఇంకెవరైనా తీసుకుపోయి ఎందుకు తీసుకుపోయాలని మీరు అనలేదా? అడగల సార్. 4వ తారీఖున ఇప్పటి వరకు అడగల. అసలు మమ్మల్ని అల్లకి ఎంటర్ కానియట్లేదు సార్. మమ్మల్ని పోతే మీరు వెళ్ళిపోండి అంటారు కానీ మమ్మల్ని పిల్లగాని చూసుకునే అంత కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. అది సార్. సో ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చేటప్పుడే చనిపోయినా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చనిపోయింది ఆయన? హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత సార్ ఉన్న సార్. కానీ ఇలా పట్టించుకోలేదు సార్ వాళ్ళు కూడా పిల్లగాడిని వచ్చి చూసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ చేయటం అన్నది లేదు. పిల్లగాడు ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడారో అంతసేపు అలా అన్నా కూడా ఒక్కళ్ళు వచ్చి చూసినా లేరు సార్. ఆవేశం ఎక్కువైతుంది. నేను మొత్తుకుంటున్నా, అయ్యా నా పిల్లగాడి ఆవేశం వస్తుంది రాని సార్, చూడండి సార్ అన్న ఒక్కళ్ళు రాలేదు సార్. ఒక్కళ్ళు పట్టించుకోలేదు. పిల్లగాడి తీరా చనిపోయిన తర్వాత ఇంకా ఏమంటా లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి బరబర ఎదురమ్మ మీద చేయొచ్చు 2 మాటలు నొక్కి అప్పుడు ఇంజక్షన్ గ్లూకోజ్ పెట్టారు సార్. అది సగం ఎక్కింది, సగం వల్ల మళ్ళీ ఏం చేశారు బాడీ సహకరించట్లేదు. ఎవరు మరి